రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. ప్రజలను రక్షించే పోలీసులకే రక్షణ కరువైందంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బంజారాహిల్స్ కానిస్టేబుల్పై ఓ యువకుడు బీరు సీసాతో దాడి చేశాడు. కానిస్టేబుల్ శ్రీకాంత్కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులకే రాష్ట్రంలో రక్షణ లేకుంటే ఇక సామాన్య జనం పరిస్థితి ఏంటని పలువురు నిలదీస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. ప్రజలను రక్షించే పోలీసులకే రక్షణ కరువైందంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ శ్రీకాంత్ పై బీర్ బాటిల్తో దాడి చేశాడు ఒక బైక్ పై వెళ్తున్నటువంటి బైక్ రేసర్. నిజంగా కూడా ఇవాళ పోలీసుల పరిస్థితి చూస్తా ఉంటే అలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. టోలీ చౌక్ నుండి స్పీడ్ గా వస్తున్నటువంటి ఒక బైక్ పై వస్తున్నటువంటి రేసర్ కారును ఢీ కొట్టినటువంటి సందర్భంలో ఖాజా అనేటువంటి ఈ బైక్ రైడర్ ఇన్సిడెంట్ లో పాల్గొన్నారు. అయితే ఇన్వాల్వ్ అయ్యారు. బంజారాహిల్స్ ఒమేగా హాస్పిటల్ దగ్గర అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు 500 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. కార్ డ్రైవర్ అదేవిధంగా బైక్ పై వస్తున్నటువంటి ఖాజా ఇద్దరి మధ్య వాగ్వాదం చెందిన సందర్భంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేయడానికి వెళ్తున్నటువంటి అదే రూట్ లో వస్తున్నటువంటి కానిస్టేబుల్ శ్రీకాంత్ ను ఈ ఇన్సిడెంట్ చూసి ఇద్దరిని వారించే ప్రయత్నం చేసి అక్కడి నుంచి వెళ్లిపోమని సంధానం చెప్పుకుంటూ వచ్చారు. కానీ కానిస్టేబుల్ శ్రీకాంత్ పై పక్కనే ఉన్న బీర్ బాటిల్ తో దాడి చేసి బైక్ రైడర్ ఖాజా అక్కడ యుద్ధ వాతావరణాన్ని సృష్టించాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి కానిస్టేబుల్ శ్రీకాంత్ కు పూర్తిగా గాయాలయ్యాయి. తలపైన బీర్ బాటిల్తో కొట్టడంతో శ్రీకాంత్ ను అక్కడే హాస్పిటల్లో జాయిన్ చేసినటువంటి పరిస్థితి. ఎంతసేపు రాజకీయాలకు ఇతర పనుల కోసం వాడుతున్నటువంటి పోలీసుల పైన ఇవాళ ఎవరికి భయం లేకుండా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసుల పైన దాడి జరిగేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవాళ మద్యం మత్తులో జరుగుతుందా, గంజాయి మత్తులో జరుగుతున్న విషయం పక్కన పెడితే నడి రోడ్డు పైన కానిస్టేబుల్ దాడి చేస్తే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఆందోళనకరంగా తయారైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా గతంలో 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గా పనిచేసిన బృందంలో ఎంత మంచి పేరు ప్రతిష్టలు ఎన్ని అవార్డులు సాధించినటువంటి పోలీస్ వ్యవస్థ ఇవాళ రోడ్లపై దాడులకు సైతం గురవుతున్నటువంటి పరిస్థితి. ఒక కానిస్టేబుల్ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో అక్కడికి వెళ్లి బైక్ కు అదేవిధంగా చిన్న క్యాబ్ డ్రైవర్ కి జరిగినటువంటి ఇన్సిడెంట్ లో వారిని వారించే ప్రయత్నం చేసి సంధానించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్ పైన క్యాబ్ డ్రైవర్ పైన దాడి జరిగితే అక్కడ వారిస్తున్నటువంటి సందర్భంలో కానిస్టేబుల్ పైనే బీర్ బాటిల్తో దాడి చేసినటువంటి ఇన్సిడెంట్ ఇది ఎప్పుడు కనీ విరిగినటువంటి పరిస్థితిలో జరుగుతోంది. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో పోలీసులు దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అదేవిధంగా కొంత రాజకీయాల నుంచి ఉపశమనం పొందాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. సామాన్య ప్రజలకు మంచి చేయాల్సినటువంటి పోలీసులు ఇవాళ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే భయం లేకుండా పోతోంది. ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తుంది. నిన్న మేడ్చల్ పరిధిలో జరిగినటువంటి ఎంఎంటీఎస్ ట్రైన్ లో ఒక యువతి పైన అత్యాచారానికి పాల్పడి అక్కడ ఆ యువతి భయపడి ట్రైన్ నుంచి దూకినటువంటి సంఘటన మరొక ముందే పోలీసుల పైన ఇటువంటి విషయం జరుగుతున్నాయి. మేము ఇప్పటికైనా పోలీస్ శాఖ గుర్తించి ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తామని. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.